పుర ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోలింగుకు మరో 5 రోజులే గడువుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. విభిన్న వినూత్న శైలితో ప్రజల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ వీధిలో చూసినా బల్దియా బరిలో నిలిచిన అభ్యర్థులే కనిపిస్తున్నారు. పురపోరుతో పట్టణం, నగరాల్లో సందడి వాతావరణం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీలతో పాటు అభ్యర్థులు పుర ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. స్వతంత్రులు కూడా వారికి దీటుగా ప్రచారం చేస్తున్నారు. గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా పురక్షేత్రంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. పోలింగ్ కు ఎక్కువగా సమయం లేకపోవడంతో పోటాపోటీగా వార్డుల్లో ప్రచార బాట పడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మద్దతుదారులు, అనుచరులతో కలిసి వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పార్టీ కండువాలు వేసుకుని ప్రచారం చేస్తుండగా స్వతంత్ర అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులతో ఓటర్ల చెంతకు వెళుతున్నారు. కరపత్రాలు, వాల్ పోస్టర్లతో గల్లీల్లో చక్కర్లు కొడుతున్నారు. నమూనా బ్యాలెట్ పత్రాలు, తమ గుర్తుకు సంబంధించిన పత్రాలతో ఇల్లిల్లు తిరుగుతున్నారు. వరుసలు కలిపి పిలుస్తూ ఆప్యాయంగా ఓటర్లను చేరదీస్తున్నారు. గుర్తులు గుర్తుంచుకుని ఓటేయాలని కోరుతున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుల్లా పనిచేస్తామని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. అభ్యర్థుల తరపున ప్రధాన నాయకులు ప్రచారంలో పాల్గొంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కు గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వార్డుల్లో తెల్లవారుజాము మొదలుకుని రాత్రి పొద్దుపోయే వరకు అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. పార్టీలపై కట్టిన పాటలు, అభివృద్ధి సంక్షేమాలపై ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. గంపగుత్తగా పడే సామాజిక వర్గాలు, కుల సంఘాలపై, నగరపాలికల్లో అపార్ట్మెంట్లు, అసోసియేషన్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. యువత, మహిళలే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్న నేతలు ప్రత్యర్థులతో పోటీపడి ఖర్చుకు వెనకాడకుండా పురపోరులో దూసుకు వెళ్తున్నారు. హామీలకే పరిమితం కాకుండా నేరుగా ఓటర్లను ఆకర్షించే వ్యూహాలు అమలు చేస్తున్నారు. మందు, విందుతో ఓటర్లకు గాలం వేస్తున్నారు. అభివృద్ధి కంటే తాయిలాలకే పెద్దపీట వేస్తున్నారు. ఎన్నికల సందడితో వార్డులు కలకలలాడుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా దావత్లు, నిత్యావసర సరుకుల పంపిణీ జోరుగా సాగుతోంది. పట్టణాలు, కాలనీల్లో సాయంత్రం వేళల్లో డాబాలపై మందు బాటిళ్లతో కిట్టి పార్టీలు ప్రారంభమయ్యాయి. వార్డుల వారీగా ప్రచారాలు ఊపందుకున్నాయి. ప్రత్యర్థుల కంటే ముందుండాలి అన్న తపనతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. ఓటు మనదే, అభ్యర్థి మనవాడే అన్న భావనను కల్పించేందుకు ఈ దావత్లు ఉపయోగపడుతున్నాయన్న చర్చ జరుగుతోంది. మహిళలు పోటీ చేసిన చోట భర్త, సోదరులు, సోదరీమణులు, తల్లిదండ్రులు, అత్తమామలు, బంధుమిత్రులు వీధులు పంచుకుంటూ ప్రచారం చేస్తున్నారు. పురుషులు పోటీ చేసిన చోట వారి సతీమణులతో పాటు బంధువర్గానికి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని రంగంలోకి దింపుతున్నారు. స్థానికంగా ఓట్లు లేని దూర ప్రాంత బంధువులు కూడా 4 రోజులు తమ వాళ్లు పోటీ చేసే మున్సిపాలిటీల్లో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. ఒకరోజు ముందే ఎవరు ఏ వాడకు వెళ్లాలి, ఏ వీధిలో ఎవరెవర్ని కలవాలి లాంటివి ముందే నిర్ణయించుకుని షెడ్యూల్ ప్రకారంగా ఆ ఓటర్లను కలుస్తున్నారు. భవిష్యత్తులో వార్డు అభివృద్ధికి పాటుపడేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ ప్రాధేయపడుతున్నారు.